నమస్తే, నేను సంచన. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్న నేటి ఆధునిక యుగంలో మోకాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి చిటికెలో సమస్య పరిష్కరించే విధానం వచ్చింది. మోకాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆధునిక విధానం ఎంతో దోహదపడుతుందని ఇపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ ఫౌండర్, డైరెక్టర్, ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ దారా వివరిస్తున్నారు. 25 సంవత్సరాల దీర్ఘకాల రీసెర్చ్ ఫలితం ప్లాస్మా థెరపీ. దేశంలోనే మొట్టమొదటిగా ప్లాస్మా థెరపీ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా గారి సుదీర్ఘ ప్రయోగ ఫలితం. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండానే కేవలం అరగంట సమయంలోనే ఎలాంటి సైడ్స్ ఎఫెక్ట్ లేకుండా మోకాలు కీళ్ల సమస్యను పరిష్కరిస్తున్నామంటున్న డాక్టర్ సుధీర్ దారా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఇపియోన్లో ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ చేస్తారు? ఇపియోన్లో ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ చేస్తారని తెలుసుకునే ముందు అందరూ ఒక విషయం గమనించాలి. అదేంటంటే ప్రతి మనిషి కూడా ఒక 30-35 ఏళ్ళ తర్వాత డిఫరెంట్ పెయిన్స్తో, అంటే కొన్ని నొప్పులతో బాధపడుతుంటారు. నడువు నొప్పి అవ్వచ్చు, మోకాలు నొప్పి అవ్వచ్చు, షోల్డర్ నొప్పి అవ్వచ్చు, లేదంటే ఇంకా ఇతర వేరే జాయింట్ పెయిన్స్ అవుతాయి. అవి ఒక 10 days 15 days వరకు ఉండి ట్యాబ్లెట్స్ వాడడం ద్వారానో చిన్న ఎక్సర్సైజ్ చేయడం ద్వారానో తగ్గిపోతే పర్వాలేదు. 15 రోజుల కంటే ఎక్కువ కాలం మనల్ని ఏమైనా ఇటువంటి నొప్పులు బాధ పెడుతున్నాయి అంటే అవి తప్పకుండా మనకి ఫ్యూచర్లో ఎక్కువయ్యి, ఆ నొప్పులు ఎక్కువయ్యి మీరు చాలా బాధపడుతూ దానికోసం పెద్ద ఆపరేషన్లకు పోయే ఆ పరిస్థితి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఇపియోన్ సెంటర్లో మనం చేసేది ఏంటంటే ఇట్లా దీర్ఘకాలపు నొప్పులు, అంటే అవి జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, స్పైన్ పెయిన్ అవ్వచ్చు, అది మోకాలు నొప్పి అవ్వచ్చు, హిప్ జాయింట్ అవ్వచ్చు, తర్వాత షోల్డర్ జాయింట్, యాంకిల్, నీ, ఏదైనా కానీ కూడాను ఏదైనా ఇనీషియల్గా తొందరగా తగ్గిపోతే పర్లేదు. ఎక్కువ రోజులు మనల్ని బాధ పెడుతుందంటే తప్పకుండా కూడాను అసలు ఆ జాయింట్లో ఏ పార్ట్ అయితే దెబ్బతినింది ఆ దెబ్బతిన్న పార్ట్ని కనుక్కొని స్కానింగ్ ద్వారా దానిని ఇప్పుడు ఏ విధమైనటువంటి కోత లేకుండా, ఆపరేషన్ లేకుండా మీ యొక్క ఓన్ బ్లడ్తోనే ఆ పర్టికులర్ పార్ట్ని మళ్ళీ రీజనరేట్ చేయడం. ఇది ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ ట్రీట్మెంటు వచ్చింది ఒక 8 సంవత్సరాల క్రితం. అది నేనే ఇండియాలోకి తీసుకొచ్చాను. మన వెస్ట్రన్ కంట్రీస్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జాయింట్ పెయిన్స్ కానీ, స్పైన్ పెయిన్ కానీ, మోకాలు జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, యాంకిల్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, దీనికి ఇప్పటి కాలంలో ఆధునికమైన ఒక ట్రీట్మెంట్ వచ్చింది. అది పిఆర్పి థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఇది రావడంతో ఈ పార్ట్స్ మీద జరిగే ఆపరేషన్లు అన్నీ కూడా స్లోగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆపరేషన్స్ మంచివే, ఎవరికి మంచి జరిగిన వాళ్ళకి. చెడు కానీ జరిగిందనుకోండి ఆపరేషన్లు, మీ జీవితాంతము నరకం అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఆపరేషన్స్ వీటికి లేకుండా ఎవరైతే ఈ పార్ట్లో నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకి చిన్న స్కాన్స్ చేసి ఆ స్కాన్ ద్వారా పిఆర్పి పద్ధతి ద్వారా కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు. ఇదే ఇపియోన్లో ఉన్న ట్రీట్మెంటు. అది ఏ పార్ట్ అన్నా కావచ్చు. ఎందుకు ఆపరేషన్ చేయకూడదు సార్? ఇప్పుడు చాలామంది ఆపరేషన్లుగా చేసుకున్నారంటే ఆపరేషన్లు ఇటువంటి పార్ట్స్లో జబ్బు లేకుండా నొప్పి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మోకాలు నొప్పి అన్నది జబ్బు కాదు, షోల్డర్ అన్నది జబ్బు కాదు, హిప్ స్పైనల్ పెయిన్ అన్నది జబ్బు కాదు. జబ్బు కాని దానికి పెద్ద ఆపరేషన్లు పోకూడదు అన్నదే ఇప్పటి అధునాతనమైనటువంటి కాన్సెప్ట్. సో అందుకని ఇపియోన్లో పిఆర్పి పద్ధతి వల్ల ఈ నొప్పులు మొత్తానికి కూడాను ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్స్, అది కూడా మీ ఓన్ బ్లడ్తోనే కంప్లీట్గా రికవర్ చేసే ఆస్కారం. ఇది 8 years నుంచి మేము స్థాపించాము. ఇప్పటికి మనకి దగ్గర 6 centers ఉన్నాయి ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో. సో ఇపియోన్ ప్రస్థానం ఇటువంటిది. ఇపియోన్లో ఇటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆపరేషన్ కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఎస్ డాక్టర్ గారు, అయితే మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. అంటే దీనికి గల కారణాలు ఏంటి? మోకాళ్ళ నొప్పులు అందరూ బాధపడుతుంటారండి. ఒక 30-35 ఏళ్ళ తర్వాత మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు జనరల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు అరే నాకు మోకాళ్ళ నొప్పి ఏంటి తగ్గిపోతుందిలే అనుకుంటారు. అనుకుని ఏదో చిన్న మందులు వాడడం లేదా ఎక్సర్సైజ్ చేసుకొని బయటపడుతుంటారు. కానీ అది ఇంకొక 2-3 నెలల్లో, ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం తర్వాత ఎక్కువ అయిపోవడం వల్ల మనం చేసే పనులకు ఆటంకం కలుగుతుంది. మనకి రెస్ట్లో నొప్పి వస్తుంది, నడిచే నొప్పి, మెట్లు ఎక్కితే నొప్పి, మెట్లు దిగితే అది 30-35 ఏళ్ల నుంచే జరుగుతుంటుంది. మోకాలు నొప్పి కారణం ఏమీ లేదు. ఫస్ట్ కారణము వయసు అయిపోయే కొద్దీ మోకాలు ఒరుగుతుంది. మనం చేసే పనులు హెవీగా నిలబడము, హెవీగా నడవడం వల్ల మోకాలు నొప్పులు అవుతాయి.
యాక్సిడెంట్స్, ఏదైనా ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మోకాలు దెబ్బ తగిలి మోకాలు నొప్పి రావచ్చు. ఇంకొకటి స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళలో కూడా నొప్పులు రావచ్చు. ఈ అన్నిటికీ కూడాను ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ అంటే ఇనీషియల్గా మనం పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత మేజర్ సర్జరీకి వెళ్తుంటాం. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇటువంటి కండిషన్లో పిఆర్పి పద్ధతి ద్వారా తప్పకుండా చిన్న ఇంజెక్షన్తో మీ బ్లడ్లోని సెల్స్తోనే రికవర్ చేయొచ్చు. ఇవి జనరల్గా మోకాళ్ళ నొప్పికి ఉన్న కారణాలు, వాటికి ట్రీట్మెంట్ పద్ధతులు. ఎస్ డాక్టర్ గారు, మరి పురుషులతో పోల్చితే మహిళల్లో మోకాళ్ళ నొప్పులు అంటే ఎక్కువగా చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి? మహిళలలో మన భారత సంస్కృతిలో ఒక విషయం ఉంది. ఏంటంటే మహిళలకి రిటైర్మెంట్ ఉండదు. వాళ్ళు పొద్దున 6 గంటలకి లేస్తే రాత్రి 11 వరకు కూడా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఆ ఉద్యోగాలు చేయడానికి కోసం 9 గంటలకు ఇంట్లో బయలుదేరి 11 గంటలకో 10 గంటలకో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి పొద్దున 6 గంటల నుంచి పని చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఆఫీస్లో పని, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ పని. అంటే లేడీస్లో బాడీని వాళ్ళకున్న శక్తి కంటే, బాడీలో ఉన్న మోకాళ్ళ నొప్పిలో ఉన్న స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ వాడుతుంటారు. కాబట్టి మహిళలలో మోకాలు అరిగిపోవడం అనేది సర్వసాధారణం. ఎక్కువ మంది పేషెంట్స్, నేను ఒక రోజులో 100 మందిని చూశానంటే 80 మంది లేడీసే ఉంటారు. సో అందుకని మహిళలు ముందుగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు అనుకుంటారు ఏదో జెనెటిక్గా లేదంటే హెరిడిటరీ పద్ధతిలో మనకి మోకాళ్ళు అరుగుతుంది. కానే కాదు. మోకాళ్ళు ఆడవాళ్లలో అరగడానికి కారణము వాళ్ళు మోకాళ్ళలో ఉన్న వాళ్ళ శక్తి కంటే ఎక్కువ మోకాళ్ళని వాడతారు. కాబట్టి మోకాళ్ళు మహిళలలో ఎక్కువగా అరుగుతుంటాయి. ఎస్ డాక్టర్ గారు, అయితే మన ఫస్ట్ కాలర్ అయితే తీసుకుందాం. రామదాసు అనంతపురం నుంచి. నమస్తే రామదాసు గారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. రామదాస్ గారు చెప్పండి. వెనుక భాగంలో కొంచెం టీవీ సౌండ్ ఆఫ్ చేసి మాట్లాడండి రామదాసు గారు. మేడం అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం. అనంతపురం నుంచి చెప్పండి రామదాసు. L4 L5 L4 L5 S1 అక్కడ కొంచెం అదేదో 6 జారింది. దానిపైన మీకు నడుము నొప్పి ఉందా? నడుము నొప్పి సార్. సరే, ఇప్పుడు రామదాస్ గారు చెప్పేది ఏంటంటే L4 L5లో ప్లస్ S1లో, L4 L5 ప్లస్ S1 ఇవన్నీ ఏంటంటే స్పైన్లో సెగ్మెంట్స్ అనమాట. చాలామందికి L4 L5 డిస్క్ బయటకు వచ్చి నరాన్ని కంప్రెస్ చేస్తుంటుంది. దీన్ని L4 L5 డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఇప్పుడు రామదాస్ గారికి కూడా మోస్ట్లీ దానివల్ల బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రామదాస్ గారు, ఈ డిస్క్ బయటికి రావడం వల్ల పక్కనే పోయే నరము వాసి ఉంటుంది. సో దానివల్ల నడుము నొప్పి వస్తుంది. ప్లస్ ఆల్సో ఆ నరం వాపు వల్ల కాలు మీదకి కూడా వస్తుంటుంది. దీన్ని సయాటిక్ అంటాము. దీన్ని మన ఇంగ్లీష్ టర్మ్స్లో, మెడికల్ టర్మ్స్లో L4-5 డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో దీంట్లో 2 కారణాలు. ఒకటి ఏంటంటే డిస్క్ కట్ అవ్వడం వల్ల డిస్క్ బయటికి వస్తుంది. డిస్క్ బయటికి రావడం వల్ల నరం వాపు ఉండడం వల్ల కాలు నొప్పి వస్తుంది. ఈ రెండుని కూడా మనము పిఆర్పి పద్ధతి ద్వారా చిన్న ఇంజెక్షన్ తోటి రికవర్ చేయొచ్చు. జనరల్గా ఇప్పటివరకు ఏంటంటే డిస్కెక్టమీ జరుగుతుంటుంది. నడుము కోసి బోన్స్ ఇరగొట్టి లోపలికి వెళ్ళి డిస్క్ పీకి మళ్ళీ తర్వాత కుట్లేస్తారు. అదంతా అవసరం లేదు. చిన్న ఇంజెక్షన్తోనే ఆ డిస్క్లో ఉన్న క్రాక్ని కూడాను మనం హీల్ చేయొచ్చు. ప్లస్ ఆల్సో నరం మీద ఉన్న వాపును కూడా తగ్గించవచ్చు. సో మీరు తప్పకుండా ఒకసారి ఇపియాన్కి రండి, వస్తే మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. రైట్ థ్యాంక్ యూ రామదాసు గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. యాదగిరి కామారెడ్డి నుంచి. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు నమస్తే అండి. ఓకే, కాల్ కనెక్ట్ అవ్వలేదు. సో ఇపిఎన్లో మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ గారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాళ్ళలో జనరల్గా 35 ఏళ్ళు దాటిన వాళ్ళలో 100లో 60 నుంచి 70 మందికి మోకాలు నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అయిన తర్వాత స్లోగా అది ముదిరి 40-45లో తీవ్రత అవ్వడం, ఇంకా 50-55లో నడవలేని పరిస్థితి చాలా ఎక్కువ ఉంది. అంటే 160 మందిలో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వరకు ఉన్న, ఇప్పుడు కాదు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్న ట్రీట్మెంట్ విధానం ఏంటంటే ఆపరేషన్. అంటే మోకాలు మొత్తం తీసి కొత్తది పెడుతుంటారు. ఇప్పుడు ఈ ఒక విధంగా చూస్తే మోకాళ్ళలో నొప్పి రావడం అనేది జబ్బు కాదు. మోకాళ్ళలో జనరల్గా అనేది అంటే గుజ్జు జరిగింది అంటారు, లేదంటే బోన్స్ దగ్గరికి వచ్చినాయి.
ఆ గుజ్జు అరగడం అన్నది, బోన్స్ దగ్గరకు రావడం అన్నది, దానివల్ల నొప్పి రావడం అన్నది అది న్యాచురల్. అంటే వయస్సు రీత్యా చాలామంది జరుగుతుంటుంది. దానికి అంత పెద్ద ఆపరేషన్కి పోవాలా అన్నది ఒక పెద్ద క్వశ్చను. ఈ రీసెర్చ్ దగ్గర 30 సంవత్సరాలు జరుగుతూ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఒక మంచి ట్రీట్మెంట్ బయటకు వచ్చింది. అదే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. మన ఇపియాన్లో కూడాను భారతదేశంలో ఫస్ట్ టైం ఇపియాన్లోనే హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. అది నేనే స్టార్ట్ చేశాను. దీంట్లో ఏం జరుగుతుందంటే పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకుంటాం, కొంచెం తీసుకొని అది ప్రాసెస్ చేసి దాంట్లోని ప్లేట్లెట్స్ అనే కణాలు ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి మోకాలులో స్కానింగ్ చేసుకొని ఏ భాగంలో అయితే ఈ గుజ్జు అరిగిందో ఆ భాగాన్ని కనిపెట్టి చిన్న ఇంజెక్షన్తో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడ వదలడం వల్ల అది మళ్ళీ ఆ అరిగిపోయిన గుజ్జు మళ్ళీ పెరుగుతుంది. అంటే దాని మందం పెరుగుతుంది. ఈ మందం ఎప్పుడైతే పెరుగుతుందో మీకు మోకాలులో 2 ఎముకల మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతుంది, ఫ్రీగా మూమెంట్ వస్తుంది, మీరు నొప్పి నుంచి బయటపడతారు, ప్లస్ ఆల్సో మీ నడక కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్నే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్తారు. దీంట్లో చిన్న ఇంజెక్షనే, అది కూడా ట్రీట్మెంటు బయట నుంచి ఏ కెమికల్ లోపలికి పోదు, ఏ కటింగ్ ఉండదు, చిన్న ఇంజెక్షన్తోనే మీ బ్లడ్లోని సెల్స్తోనే చేయడం పిఆర్పి ట్రీట్మెంట్ అంటాం. దీనికి ఇపియాన్ ఫేమస్ అనమాట, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇది చూసి చాలామంది ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. సో ఎవరికి మోకాలు నొప్పులు ఉన్నా కూడాను ఆ స్కానింగ్ చేసుకొని, స్కానింగ్లో ఏదైతే ఆ గుజ్జు అరిగిందో అది ఎక్కడుందో కనుక్కొని, అటువంటి మిషనరీ ఉండాలన్నమాట. ఉండి కరెక్ట్గా కానీ పిఆర్పి చేసినట్టయితే ఎటువంటి ఆపరేషన్ పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మీరు మోకాలు నొప్పితో బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎస్ డాక్టర్ గారు, మరో కాలర్ అయితే తీసుకుందాం. రాములు హైదరాబాద్ నుంచి. నమస్తే రాములు గారు. నమస్తే మేడం. యా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. మేడం నాకు L4, L5 స్పైన్ లో స్పాండిలోలిస్థిసిస్ ప్రాబ్లం ఉంది. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా? స్పాండైలోలిస్థిసిస్ అంటే స్పైన్లో L4, L5 అన్నారు కదా, ఆ 2 బోన్స్ ఇట్లాగా ఒకదానికొకటి స్ట్రైట్గా ఉండాలన్నమాట. మీకేమవుతుందంటే అది ఇట్లా స్లిప్ అయింది, ఇట్లా సైడ్కి ఇట్లా స్లిప్ అవడం దాన్ని లిస్థిసిస్ అంటే. ఇట్లా స్లిప్ అవడం వల్ల పక్కన పోయే నరం ఒత్తుకుంటుంది అనమాట. అట్లా నరం ఒత్తుకోవడం వల్ల మీకు నొప్పి రావచ్చు. అది బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ప్లస్ ఆల్సో కాలుకి పాకుతూ సయాటికా లాగా రావచ్చు. దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ డిస్క్ క్రాక్ అయ్యి ఆ స్లిప్ అవడం వల్ల నరానికి ఒత్తిడి తగులుతుంది. కాబట్టి పిఆర్పి తోటి కంప్లీట్గా రికవర్ అవుతారు మీరు. ఒక్కసారి ఇపియాన్కి రండి, మీకు మంచి ట్రీట్మెంటు వితౌట్ సర్జరీ అండ్ ఇమీడియట్గా విత్ ఇన్ డేస్లోనే మీరు రికవర్ అవుతారు. మళ్ళీ మీ పనులు హ్యాపీగా నొప్పి లేకుండా చేసుకోగలుగుతారు. అంటే కంప్లీట్ గా రికవర్ అవుతుందా సార్? ఇప్పుడు బోన్ కొంచెం ముందుకు జరిగింది అన్నారు. ఏం కాదండి, బోన్ ముందు జరగడం వల్ల నొప్పి రావట్లేదు, మీకు అక్కడ నరం ఒత్తుకోవడం వల్ల నొప్పి వస్తుంది. అర్థమైంది కదా? సో నరం ఎప్పుడైతే దానికి ఆ వాపు వచ్చిందో దానివల్ల మీకు నొప్పి. బోన్ ఇన్ కేసు చాలా ఎక్కువ స్లిప్ అవ్వడం వల్ల మీకు నొప్పి వస్తే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి, కానీ కొద్దిగా స్లిప్ అయినందుకు సర్జరీ అవసరం లేదు. ఇంకోటి, ఎక్కువగా స్లిప్ అయినా కూడాను నరము ఒత్తుకోవడం అన్నది ఆ స్లిప్పేజ్ వల్ల అయితేనే ఆపరేషన్ ఉంటుంది. అదే మీరు ఒకసారి వచ్చారంటే అది చూడడం ద్వారా మనం కరెక్ట్గా దాన్ని ఐడెంటిఫై చేసి చేయొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ అన్నది చాలా పెద్ద ఆపరేషన్ అది. ఎందుకంటే ఇట్లా స్లిప్ అయిన దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసి స్క్రూస్ రాడ్స్ వేస్తారు. సో అది అంత మంచిది కాదు. అది కాని పక్షంలో అసలు వేరే ఆస్కారం లేదన్నప్పుడే చేసుకోవాలి, కానీ అది లేకపోతే ఇది ఒకటే ట్రీట్మెంటు. దీంట్లో మంచి రిలీఫ్ వస్తుంది, కానీ కరెక్ట్ కనుక్కోవాలి. ఎంఆర్ఐ స్కాన్ చూసి మిమ్మల్ని చూసిన తర్వాత మంచి ఆన్సర్ దొరుకుతుంది. ఒకసారి విజిట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ రాములు గారు కాల్ చేసినందుకు. ఎస్ డాక్టర్ గారు, మరి పిఆర్పి గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. లైక్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కు అంటే పని చేస్తుందా? పిఆర్పి అన్నది తన పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోంచి చేసే ట్రీట్మెంట్ కాబట్టి ఏ వయసు అయినా కానీ ఏ జబ్బులున్నా కూడాను ఈ ట్రీట్మెంటు అడ్డంకి కాదు. ఈ ట్రీట్మెంట్కి అవన్నీ అడ్డంకి కాదు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఓల్డ్ ఏజ్ ఉన్నా కానీ, లేదంటే చిన్నపిల్లల్లో, మరీ వృద్ధులు 90 దాటిన వాళ్ళు కానీ ఎవరికైనా చేయొచ్చు. దీంట్లో ఉన్న ఒకటే ఒక అంశం ఏంటంటే మనం కనుక్కోవాల్సింది ఏ పార్ట్ డ్యామేజ్ అయింది. మోకాల్లో అయితే ఏం అరిగింది, ఏం దెబ్బతినింది, హిప్ జాయింట్లో అయితే ఏం అరిగింది, ఏం జరుగుతుంది, యాంకిల్లో ఎలా ఉంది, స్పైన్లో. ఇప్పుడు 2 కాలర్స్ విన్నాం మనం, ఇద్దరు కూడాను స్పైన్లో ప్రాబ్లం ఉంది. స్పైన్లో ప్రాబ్లం ఉంటే స్పైన్లో
వందల కారణాలు ఉంటాయి నొప్పికి. ఏ కారణమో కనుక్కుంటే ఆ కారణం కనుక్కొని ఆ స్ట్రక్చర్ని మనం స్కానింగ్ ద్వారా తెలుసుకుంటే దానికి మీ పిఆర్పి చేయడం ద్వారా కంప్లీట్ రికవర్ అవుతారు. ఏజ్ గ్యాప్ మేము నా ఇపియాన్లో నేను చేసిన ట్రీట్మెంట్లో 15 ఇయర్స్ నుంచి 98 ఇయర్స్ వరకు, అంటే 15 ఏళ్ల నుంచి 98 ఏళ్ల వరకు ఉన్న పేషెంట్లకి చేశాము. నా దగ్గర 90 నుంచి 98 ఏళ్ల ఎంత వయసు ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర 1000 మంది ఉన్నారు. సో అంటే ఈ అడ్వాన్స్డ్ ఏజ్లో వాళ్ళకి కూడా హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఏ విధమైనటువంటి కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మరో కాలర్ అయితే తీసుకుందాం. అల్తాఫ్ హైదరాబాద్ నుంచి. నమస్తే అల్తాఫ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా చెప్పండి. సార్ గారితో మాట్లాడారు. అల్తాఫ్ గారు చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ కొంచెం వన్ సైడ్ అవుతుంది సార్. అది స్లీపింగ్ మంచిగా ఉంటే అవ్వట్లేదు. ఓకే. స్లీపింగ్ నేను ఒక 6 hours పనుకున్నాను అనుకుని అవుతుంది. అది నీకు బ్యాక్ నుంచి కాలు మీదకి వస్తుందండి అల్తాఫ్? బ్యాక్ నుంచి కాలు మీద రావాలి. ఓన్లీ బ్యాక్ పెయిన్ వన్ సైడ్ అవుతుంది. జస్ట్ ఒక 1 hour అవుతుంది, తగ్గిపోతుంది. మీరు ఏం పని చేస్తారు? మీ ఏజ్ ఎంత? నేను హోటల్ ఫీల్డ్ అండి. సారీ? హోటల్ ఫీల్డ్ నాది. హోటల్ ఫీల్డ్. కూర్చొని ఉంటారా, ఫీల్డ్లో తిరుగుతారా? కూర్చొని ఉంటా. సిట్టింగ్ జాబ్. మీ ఏజ్? ఏజ్ 27. 27. మీ వెయిట్ ఎంత ఉన్నారు? సారీ? వెయిట్ 80 ఉంటా అండి. సో బేసికలీ 28 ఇయర్స్కి మీకు ఒక దగ్గరే పెయిన్ వస్తుంది, అది కాలు మీదకి రావట్లేదు. మీ 28 ఇయర్స్, మీరు 80 kgs ఉన్నారు, మీది హోటల్ ఫీల్డ్, సిట్టింగ్ జాబ్ అంటే మోస్ట్లీ అక్కడ చిన్న చిన్న జాయింట్స్లో కానీ మజిల్లో కానీ ఆర్ డిస్క్ కానీ ప్రాబ్లం ఉండొచ్చు. మీరు 20sలో ఉన్నారు కాబట్టి అల్తాఫ్ మీరు దీన్ని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే స్పైన్ ప్రాబ్లము ఈ ఏజ్లో అస్సలు రాకూడదు. సో యంగ్ ఏజ్ కాబట్టి వెంటనే కన్సల్ట్ అవ్వండి. నేను ఇట్లా ఫోన్లో మీకు అంతగా చెప్పలేకపోవచ్చు. ఒకసారి మిమ్మల్ని చూసి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసి, ఒకవేళ స్కానింగ్ అని ఉంటే దాంట్లో చూసి పిఆర్పి ద్వారా తప్పకుండా మిమ్మల్ని దీని నుంచి బయటపడేస్తాం. ఒకసారి విజిట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ అల్తాఫ్ గారు కాల్ చేసినందుకు. ఎస్ డాక్టర్ గారు, మోకాల నొప్పులు అంటే అంటే పెద్దవాళ్ళకే కాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కాకుండా ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా మోకాల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు? చిన్నపిల్లలు అంటే జనరల్గా ఇప్పుడు మనము ఇంతకుముందు మోకాళ్ళు నొప్పి రావడము అన్నది 50 తర్వాత జరుగుతుండేది. ఇప్పుడు అంతా 35-30కే చూస్తున్నాం. దీంట్లో మొట్టమొదటి కారణము మహిళల్లోనే, అంటే జనరల్గా పురుషుల కంటే మహిళల జాయింట్స్ కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే పని పురుషుల కంటే ఎక్కువ ఉంటుంది, డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. అందుకని లేడీస్లో 30-35 నుంచే మనము ఈ మోకాలు నొప్పులు చూస్తున్నాము. కారణం ఏం లేదు, ఏ విధమైనటువంటి కారణం ఉండదు. ఒకటే ఒక కారణము, మన మోకాలికి మనం రెస్ట్ ఇవ్వకపోతేనే మోకాలు నొప్పులు వస్తాయి. మనం ఏంటనుకుంటామంటే ఎక్కువ నడిస్తే, ఎక్కువ పని చేస్తే, ఎక్కువ నిలబడితే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది అనుకుంటా. అది చాలా చాలా పొరపాటు. ప్రతి ఒక్క మనిషి కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి కూడా నిలబడి చేసే పనులు అయితే, మీ జాబ్ నిలబడి చేయడం అయితే ఫ్రీక్వెంట్గా రెస్ట్ తీసుకోవాలి. అట్లా కాకుండా కంటిన్యూస్గా నిలబడి ఉన్నాం, కంటిన్యూస్గా ఇంట్లో పని లేకపోయినా అటు ఇటు తిరుగుతుంటాం అనుకోండి, మోకాళ్ళు అరిగిపోతాయి. ఇది మేజరు. తర్వాత చిన్న పిల్లల్లో రావడానికి కారణం యాక్సిడెంట్ అయ్యి మోకాల్లో లిగమెంట్స్ కట్ అయిన పెయిన్ వస్తుంటుంది. ఇంకొకటి స్పోర్ట్స్. పిల్లలు ఇప్పుడు స్పోర్ట్స్ చాలామంది ఆడుతున్నారు కదా, సో వీళ్ళల్లో కూడా ఎక్కువగా మేము చూసింది అంటే 30-35లో కొత్తగా స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు ఆడి ఉండరు, ఏదో ఎంసెట్ రాసి బీటెక్ చేసి మెడిసిన్ చేసి లేదా డిగ్రీ చదివి ఉద్యోగాలు వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ చేస్తుంటారు చూడండి. ఇటువంటి చాలా డేంజర్. ఒకవేళ మీరు అటువంటి స్పోర్ట్స్ ఆడాలన్నా కూడాను ఒక పద్ధతిలో ఆడాలి. ధన్మన్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో తిరగడము, సైక్లింగ్ చేయడము, తర్వాత మ్యారథాన్ పరిగెత్తడం, ఇవి చేశారంటే మోకాలు నొప్పి తప్పకుండా వస్తుంది. జనరల్గా ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే మోకాళ్ళు అరగడం, ఇవన్నీ కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీకు మీరే జాగ్రత్త వహిస్తూ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇలాగాని చేసుకోగలిగితే మోకాలు నొప్పి రావడం చాలా మటుకు తగ్గుతుంది. నెక్స్ట్ డాక్టర్ గారు, వాట్ ఈస్ ప్లాస్మా థెరపీ? ప్లాస్మా థెరపీ అంటే దీనికి ఇంకో నేమే పిఆర్పి అనమాట, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దాంట్లోని ప్లాస్మా థెరపీ తీసి దానికి ఆ పేరు పెట్టాం. సో ప్లాస్మా అనేది బ్లడ్లో ఉన్న ఒక కాంపోనెంట్ అనమాట. ఆ ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్లో
గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండే ఇందాక చెప్పినట్టు. సో ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్నే ప్లాస్మా థెరపీ అంటారు. సో ఇది ఎందుకు ప్లాస్మా థెరపీ అని పేరు పెట్టాం, ఇది ఇపియాన్లోనే పెట్టాము ఈ పేరు, ఎందుకంటే ఇది కోవిడ్ టైంలో ప్లాస్మా థెరపీ అని చాలా ఫేమస్ అయింది. సో ఆ టైంలో ఇందులో కూడా ప్లాస్మా ఉంది కదా అని ఆ పేరు కొంచెం క్యాచీగా ఉంటుందని ప్లాస్మా థెరపీ. సో దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పికప్ చేసి చిన్న ఇంజెక్షన్తో పేషెంట్ కొంత బ్లడ్ తీసుకొని మళ్ళీ అవి పేషెంట్ బాడీలో ఏ పార్ట్ అయితే అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుందో ఆ పార్ట్ని గమనించి కానీ అక్కడ ఇంజెక్షన్ ద్వారా మనం సెల్స్ని రిలీజ్ చేస్తే అది మళ్ళీ పూర్తిగా పునరుత్పత్తి చెందించి బయటపడతాం. అది ఏ నొప్పి అని అవ్వచ్చు, మోకాలు నొప్పి అవ్వచ్చు, షోల్డర్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, నెక్ అవ్వచ్చు, యాంకిల్ జాయింట్ అవ్వచ్చు, అరికాల్లో ప్లాంటార్ ఫేషియైటిస్ ఉంటుంది అది అవ్వచ్చు, టెన్నిస్ ఎల్బో అంటారు దానికి అవ్వచ్చు, హిప్ ఏవియన్ నెక్రోసిస్ అంటారు దానికి చేయొచ్చు. సో ఏ కండిషన్ అయినా కానీ మనం ప్రాపర్గా ఆ పార్ట్ని కానీ కనుక్కోగలిగితే ఏదైతే అరిగిపోయింది ఏదైతే దెబ్బతినిందో, యాక్సిడెంట్స్లో కొన్నిసార్లు లిగమెంట్స్ కట్ అయిపోతాయి, యాక్సిడెంట్స్లో షోల్డర్లో టెండాన్స్ కట్ అవుతాయి, వాటికి కూడా ఎటువంటి సర్జరీ లేకుండా ఆ నీడిల్ తోటి చిన్న ఇంజెక్షన్ తోటి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వదలడం వల్ల కంప్లీట్గా రికవర్ అవుతారు వీరు. డాక్టర్ గారు చిన్న డౌట్, బేసిక్గా అంటే చాలామంది దెబ్బలు తగిలినా కానీ ఏదైనా నొప్పులు వచ్చినా కానీ పెయిన్ కిల్లర్స్ వాడతారు, అది వాడొద్దు అంటారు, ఎందుకు వాడొద్దు పెయిన్ కిల్లర్? పెయిన్ కిల్లర్ అన్నది పెయిన్ని మటుకే తగ్గిస్తుంది, కానీ పెయిన్ రావడానికి గల కారణం ఏంటి, ఏదో ఒకటి దెబ్బతింటుంది. ఎప్పుడైనా కానీ మీకు నొప్పి వస్తే అరే నొప్పి వచ్చిందని వదలొద్దు, నొప్పి చేయడానికి రావడానికి తప్పకుండా ఏదో కారణం లోపల ఉంటుంది. అంటే మనము దాన్ని చూడాలి అసలు ఎందువల్ల నొప్పి వస్తుందని. పెయిన్ కిల్లర్స్ వాడచ్చు, ఎన్ని రోజులు వాడచ్చు, 2 రోజులు 3 రోజులు. 3వ రోజు కంటే కూడా పెయిన్ కిల్లర్ మీరు వాడుతుంటే నొప్పి తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ పార్ట్ ఏదైతే దెబ్బతిందో దాన్ని కనుక్కొని దాన్ని మళ్ళీ పిఆర్పి పద్ధతి ద్వారా కరెక్ట్ చేసుకొని చాలా అవసరం. సరే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే బాగానే ఉంది డాక్టర్ గారు, ఒక 6 గంటలు 7 గంటల పెయిన్ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ తర్వాత 1 డే తర్వాత వేసుకున్నా అంటే పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ చేస్తాయి, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ని ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ వేయకూడదు. దానికి ఆ నొప్పికి గల కారణం కనుక్కొని దాన్ని పిఆర్పి పద్ధతి ద్వారా బయటపడేయాలి. అది తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలామందికి అలవాటు ఉంటుంది మెడికల్ షాప్ పోవడము, ఆ గోళీలు తెచ్చుకోవడం, మాత్రలు తెచ్చుకొని నొప్పి మాత్రలు వేసుకోవడం, చాలా తప్పు. కొంతమంది అయితే 10 సంవత్సరాల నుంచి కూడా నొప్పి బాధపడుతూ, అది ఏ రోజు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఏ రోజు లివర్ ప్రాబ్లం వస్తుంది ఎవరికి తెలీదు. తప్పకుండా మీరు ఏ పార్ట్లో కానీ నొప్పి 3-4 రోజుల కంటే తగ్గట్లేదంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేసుకొని ఆ ఏ పార్ట్ అయితే డ్యామేజ్ దాన్ని కనుక్కోవడం చాలా చాలా అవసరం. ఎస్, అయితే పిఆర్పి వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? అస్సలు ఉండవండి, జీరో. మీరు ఇన్ఫెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని లేవు కాబట్టే ఇది ఇంత ఫేమస్ అయింది. లేవు కాబట్టే ఆపరేషన్ ఇప్పుడు బీట్ చేసి ఆపరేషన్ ఓవర్టాక్ చేసేసి ఇప్పుడు అందరూ కూడా పేషెంట్లు పోయి వాళ్ళ డాక్టర్ దగ్గర సార్ నాకు ఆపరేషన్ వద్దు, పిఆర్పి చేయండి, పిఆర్పి కావాలని మీరు చేయగలరని అడుగుతున్నారు. ఎందుకు ఉండవు ఇన్ఫెక్షన్స్ కాంప్లికేషన్స్ అంటే చిన్న ఇంజెక్షన్ తోటి మీ ఓన్ బ్లడ్తోనే ఆ బ్లడ్లోని కొన్ని సెల్స్ తీసుకొని మళ్ళీ చిన్న ఇంజెక్షన్తోనే ఆ పార్ట్లో ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ పిఆర్పిని వదలడం ద్వారా మీ నొప్పిని తగ్గిస్తున్నాం. కాబట్టి ఈ చిన్న ఇంజెక్షన్ కానీ కరెక్ట్గా చేయగలిగితే ఎటువంటి కాంప్లికేషన్ ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు. ఆ భయం ఎప్పటికీ పెట్టుకోకండి మీరు. ఎస్, అండ్ నడుము నొప్పికి గల కారణాలు ఏంటి, అంటే దీనికి సంబంధించి ఇపియాన్లో ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉంటాయి? మనకి ఇంతకుముందు ఇద్దరు అల్తాఫ్ గారు ఒకరు ప్లస్ రామ్దాస్ గారు ఇద్దరు మాట్లాడారు. ఇద్దరిది నడుము నొప్పి. నడుము నొప్పి జనరల్గా నడుము నొప్పి అనగానే ఒక 100 కారణాలు ఉంటాయి. ఎందుకంటే నడుము నొప్పి రావడానికి కారణం స్పైన్ అన్నది వెన్నెపూస మీద బోన్స్ అన్నీ ఉంటే దాన్ని వెన్నెముక అంటాం. అది చాలా సెన్సిటివ్ ఏరియా. ఆ ఏరియాలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నడుము నొప్పి వస్తుంది. ఆ బోన్స్ ప్లస్ ఆల్సో వెన్నెపూస ఆ నరాలు అంతా కలిపి చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అనమాట. అంటే చాలా లిగమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, డిస్క్ ఉంటుంది, నరాలు ఉంటాయి, బోన్స్ ఉంటాయి, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఈ నడుముకు కారణాలు తెలియకనే నడుము మీద అనవసరమైన ఆపరేషన్లు జరిగి చాలామంది చాలా బాధలు పడుతున్నారు. తప్పకుండా మనము నడుము నొప్పి కనుక్కోవాలి అంటే నడుము నొప్పికి సంబంధించిన క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, నడుము నొప్పికి సంబంధించిన స్కానింగ్స్ తీసుకోవాలి.
అది డిస్క్ వల్ల ఉండొచ్చు, నరం వల్ల ఉండొచ్చు, మజిల్ వల్ల ఉండొచ్చు, లిగమెంట్ వల్ల ఉండొచ్చు, బోన్స్ వల్ల ఉండొచ్చు. సో ఎన్నో కారణాలు ఉంటాయి. అది అంత ఈజీ కాదు చెప్పడము. కానీ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్కానింగ్ చేసుకొని తప్పకుండా ఆపరేషన్ ఆపి, ఆపరేషన్ లేకుండా ప్రతి నడుములోని స్ట్రక్చర్ కూడాను పిఆర్పి ద్వారా పేషెంట్ని కంప్లీట్గా రికవర్ చేసే ఆస్కారం ఉంది. అందుకని నడుము నొప్పి కనుక్కోవడం ఏంటంటే, అది కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయిన స్కాన్ తోటి కానీ వెళ్ళారంటే తప్పకుండా కారణాలన్నీ తెలుస్తాయి. కానీ ఆపరేషన్ని లాస్ట్ రిసార్ట్ కానీ పెట్టుకోవాలి. కానీ ఎవరైనా ఆపరేషన్ చెప్తే దానికి ఓకే అనవద్దు. డాక్టర్ గారు, ఫైనల్గా షోల్డర్ పెయిన్కు గల కారణాలేంటి అండ్ దానికి కూడా ఇపియోన్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? షోల్డర్ పెయిన్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, స్పోర్ట్స్లో చిన్నపిల్లల్లో అంటే 25-30 అయితే త్రో చేస్తున్నప్పుడు, బౌలింగ్ చేస్తున్నప్పుడు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, షటిల్ ర్యాకెట్, టెన్నిస్ ర్యాకెట్ చేస్తున్నప్పుడు షోల్డర్లో ఇంజరీస్, తర్వాత యాక్సిడెంట్స్. ఇంకోటి ఓల్డ్ ఏజ్లో షోల్డర్ కూడా బాగా అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు షోల్డర్ మధ్యలో గుజ్జు కూడా అరిగిపోతుంటుంది. సో దానికి కారణాలు, ఇవన్నీ కారణాలు ఏముంటాయంటే రెండిటి షోల్డర్ జాయింట్లో గ్యాప్ తగ్గిపోవడము, చుట్టూ ఉన్న మజిల్స్ క్రాక్ అవ్వడం, ఇవి 2 కారణాలతోటి షోల్డర్ పెయిన్ రావచ్చు. సో ఇటువంటి షోల్డర్ పెయిన్ కూడాను మనము ఆ స్కానింగ్, మన దగ్గర ఒక సోనోసైట్ పిఎక్స్ అనే మిషన్ ఉంది. ఆ మిషన్తో స్కాన్ చేస్తే ఆ స్కానింగ్లో ఏ పార్ట్ అయితే షోల్డర్లో ఏ మజిల్ అయితే కట్ అయిందో అది కనుక్కొని దాన్ని కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఎటువంటి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. షోల్డర్ స్పైన్ లాగా కాకుండా షోల్డర్లో కారణం కనుక్కోవడం చాలా ఈజీ. ఆ స్కానింగ్ చేస్తే ఇపియాన్ సెంట్రిక్గానే వస్తే తప్పకుండా అది చూసి దానికి కూడా పిఆర్పి చేయడం ద్వారా కంప్లీట్గా రికవర్ అవుతుంది. డాక్టర్ గారు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ అంటే ప్లాస్మా థెరపీ సక్సెస్ రేట్ ఇన్ యువర్ క్లినిక్? ఇప్పటి వరకు మనము మోకాళ్ళకు సంబంధించిన పిఆర్పి ట్రీట్మెంట్లే 60,000కు పైకి చేసాం. 2017 నుంచి 2024 వరకు ఈ 60,000 మంది ట్రీట్మెంట్ మోకాళ్ళకు మటుకే, షోల్డర్ ఇవన్నీ మళ్ళీ వేరే. దీంట్లో సక్సెస్ రేటు 85 నుంచి 95%. అంటే 100 మందికి మనం మోకాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే 85 నుంచి 95 మందికి మోకాళ్ళు ట్రీట్మెంట్ అయ్యి ఇప్పటికి కూడా హ్యాపీగా ఉన్నారు. సక్సెస్ రేట్ అరౌండ్ 90 to 95% అని చెప్పుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, మొత్తానికి ఇంట్రెస్టింగ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.